వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికలకు రాజకీయ పార్టీలు సిద్ధమైనటువంటి పరిస్థితి. ఎన్నికలు గెలిపే లక్ష్యంగా వారు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కాంగ్రెస్కి కొంత బలం పెరిగిందని చెప్పుకోవచ్చు. 10 అసెంబ్లీ స్థానాల్లో తిరిగి పాగా వేసేందుకు బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు రచిస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని అందిస్తారా సునీల్, చెప్పండి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అయితే రాజకీయ వేడి మొదలైందని చెప్పవచ్చు. రాజకీయ పార్టీలు ఎత్తులు పై ఎత్తులు ప్రారంభించాయని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 10 నియోజకవర్గాలు ఉండగా అందులో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం సంగారెడ్డి స్థానాన్ని మాత్రమే గెలుచుకోగలిగింది. మిగతా 9 స్థానాల్లో అప్పటి టీఆర్ఎస్ పార్టీ దుబ్బాకలో సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట రంగారెడ్డి అకస్మాత్తుగా మృతి చెందడంతో ఆయన అక్కడ జరిగినటువంటి ఉప ఎన్నికల్లో దుబ్బాకలో బీజేపీ ఉప ఎన్నికల్లో గెలవడం జరిగింది. రఘునందన్ రావు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. అయితే ప్రస్తుతం దుబ్బాక సహా సంగారెడ్డి అన్ని స్థానాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుపుకు ప్రత్యేక వ్యూహరచనలు ప్రారంభించిందని చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి నిత్యం పెరుగుతున్నటువంటి జనాదరణ కానివ్వండి, గ్రాఫిక్ సంబంధించి అయితే సంగారెడ్డి జిల్లాలో చూసుకున్నట్లయితే ఇక్కడ నారాయణఖేడ్, అందోల్, సంగారెడ్డి, జహీరాబాద్ స్థానాల్లో అయితే కాంగ్రెస్ పార్టీ గెలుపొందుతుందని చెప్పి కూడా ఇప్పటికీ అనేక స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. వచ్చే సిద్దిపేట, గజ్వెల్, దుబ్బాక ప్రాంతాల్లోనే కొంతమేర బీఆర్ఎస్ కు గ్రాఫ్ ఉందని చెప్పి కూడా పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. మెదక్లో కూడా మైనంపల్లి హనుమంతరావు కుమారుడు మైనంపల్లి రోహిత్ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో మైనంపల్లికి కొంతమేర ఎర్జుండే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కనుక పోటీ చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ ఇద్దరి మధ్య తీవ్రమైనటువంటి పోటీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి అయితే మెదక్లో కొంతమేర సానుకూల పవనాలు వీస్తున్నాయని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. అయితే బీజేపీ పరిస్థితి మనం చూసుకున్నట్లయితే ఇప్పటివరకు కూడా బీజేపీ తమ అభ్యర్థులను అయితే ప్రకటించినప్పటికీ కూడా నియోజకవర్గాల్లో ఆశావాహులు అయితే పనిచేస్తున్నారు. రైట్. ఎన్నికలు కోడ్ వచ్చిన తర్వాత పూర్తిగా రాజకీయ పరిస్థితులు మారిపోయిన పరిస్థితులు, కొన్ని ఎన్నికల కోడ్ అమలు ఉన్న నేపథ్యంలో పార్టీల వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి, ప్రధానంగా పార్టీల్లో మార్పులు చేర్పులు ఏమైనా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉందా ఉమ్మడి మెదక్ సంబంధించి? అయితే పార్టీ ముఖ్యంగా అయితే అధికార బీఆర్ఎస్ పార్టీ ఇతర పార్టీల్లో ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీలో ఉన్నటువంటి బలమైన నాయకులను తమ పార్టీలోకి తీసుకునేందుకు అయితే వాళ్ళు ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను రూపొందించుకున్నారని చెప్పవచ్చు. తాజాగా జహీరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు ఢిల్లీ వసంత్. అయితే బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఎత్తుగడలకు బీజేపీ కూడా అదే స్థాయిలో బదులిస్తుందని చెప్పవచ్చు. అయితే బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీ వసంత్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్టీలో చేర్చుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా గాలం వేస్తున్నారు అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న బలమైన నాయకులను కూడా పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ వైపు కూడా చాలా మంది బీఆర్ఎస్ నుంచి కానివ్వండి, బీజేపీ నుంచి చాలా మంది నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని చెప్పవచ్చు. తాజాగా మైనంపల్లి రోహిత్ కాంగ్రెస్ పార్టీలో చేరడం కూడా మనం అభిప్రాయం వ్యక్తం చేయవచ్చు. అయితే ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 10 నియోజకవర్గాల్లో తమ జెండా ఎగరవేయాలని చూస్తున్నప్పటికీ కూడా సాధ్యమయ్యే అవకాశాలు లేవని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే సంగారెడ్డిలో